పరిశుద్ధులకు పరీక్షలు తప్పనిసరి. భూమి మీద చిన్నపాటి ఉద్యోగం సంపాదించి ఒక 30 ఏళ్ళు వెలగబెట్టడానికి 30 ఏళ్ళు ఎగ్జాములు రాసి పాస్ అవ్వాలి కాదా? అవునా? 30 ఏళ్ళు ఎగ్జాములు రాసి తిప్పలు పడి చదివి సట్టుబండలు చేస్తే 30 ఏళ్ళకి ఏదో సచ్చేసేడు ఒక రేంజ్లో ఉద్యోగం వస్తే ఆ వచ్చిన దగ్గర నుంచి 30 ఏళ్ళు జాబ్ చేసి ఇక దండేసి శాలువ కప్పి ఇక సర్దుకో అంటారు. ఆ 30 ఏళ్ళ జాబ్ చేయడానికి 30 ఏళ్ళ టెస్టింగ్లు పాస్ అవ్వాలి. స్తోత్రం. 30 ఏళ్ళ జాబ్కే ఇన్ని పరీక్షలు అయితే 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల అంటే అసలు ఆ సంవత్సరములకు కొలత లేదు, అంతు లేదు. అది నిత్యత్వం అంతా ఉండేటువంటి పొజిషన్, జాబు, హోదా. అలాంటి స్థాయిని, స్థానాన్ని, ఆ ధన్యకరమైన అనుభవాన్ని నీకు నాకు ఇవ్వాలంటే మరి ఆయన పరీక్ష చేసుకోవటం న్యాయమా అన్యాయమా? పెద్దగా చెప్పండి. ఎంత న్యాయం? పెద్ద ఎంతైనా చెప్పండి ఇంకోసారి. న్యాయం కాదు, ఎంతైనా. తప్పేం? అయితే భయపడనక్కర్లేదు. పరీక్షలో నిలబెడతాడని టెన్షన్ అక్కర్లేదు. తెలివి నీకుంటే పరీక్షను నీకు అనుమతించే దేవుడే తప్పించుకునే దారి కూడా చూపిస్తాడని ఉంది లేఖనంలో. మీకు తెలుసా? అందరి సార్లు అంటాడు కాదు మన సార్లు. అందరి సార్లు ఏమో క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాయరా జాగ్రత్తగా అంటారు. సార్ చెప్పండి సార్ ఏదన్నా, అంతా మనకైతే మొత్తం సమాధానాలు కూడా ఆయనే చెబుతాడు. అయితే అడిగితే అన్నాడు. అడిగితే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు ఏ శోధన రప్పించినా నీ ప్రేమను పరీక్షించడానికి, నీ విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని, నీ స్థిరత్వాన్ని పరీక్ష చేయడానికే కొన్ని శోధనలను, కఠినమైన శోధనలను, అది కూడా నువ్వు మోయలేనివి కాదు, నీ రేంజ్కి తగ్గయే రాణిస్తాడు. వాటితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా తానే చూపుతాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా దీని గురించే ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించుటలేదు. దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు, అక్కడి నుంచే తీసుకుందా మాట. శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు. శోధనలోనికి నిన్ను అనుమతించిన దేవుడే వదిలిపెట్టకుండా కాచుకుంటాడని. దేవుడు నమ్మదగినవాడు. నీవు శోధింపబడగలిగిన దానికంటే ఎక్కువగా నిన్ను చదువు సలోమే. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నీకు శోధన రాదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. అది ఎగ్జామ్ ఆయనే పెడతాడు, క్వశ్చన్ పేపర్ ఆయనే లీక్ చేస్తాడు. మంచిగా రాసుకోబెట్టాలి. ఇది డిఫరెంట్ చదువు, డిఫరెంట్ టెస్టింగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు. మామూలు మన సార్ని అడిగితేనే చూపించాడు, ఆన్సర్ ఇచ్చాడు. ఈ సార్ని అడగమని అంటున్నాడు. నన్ను అడుగు, నీకెందుకు, నేను తప్పిస్తాగా అంటున్నాడు. ఓర్పు విషయమే నా వాక్యము గైకొంటివి గనుక భూలోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను అన్నాడు ప్రకటన గ్రంథములో. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకుంటే రేపు అగ్ని పరీక్ష కాలంలో ఒకవేళ మనం ఉండాల్సి వస్తే ముందే మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాం కదా. ఏ మనుషుల వైపు చూడలేదు, ఏ మనుషుల దయను కోరలేదు, ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని ఎవరి మీద మనం నిరీక్షణ పెట్టుకోలేదు, ఆశ పెట్టుకోలేదు. నాకైతే నేను ఫస్ట్ నుంచి నా ప్రయాణం అదే.
ఈ పూటకు కూడా అదే, ఈ రోజుకు కూడా అదే. ఏదన్నా బాగా గట్టి జటిలమైందంటే పోయి కూర్చుంటా. నా దగ్గర నేను డీల్ చేయగలిగే దారులు ఉన్నాయేమో చూసుకుంటా, వైనం చేస్తా. కాలేదా పోయి కూర్చుంటా. ఇక అప్పుడు తగాదు పెట్టుకోవచ్చు ఆయనతో. ఏ దారు లేవు, ఏమైనా దారులు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? ఏం లేవు కాబట్టి చూడు. అది వెళ్ళి దిగు నువ్వే, పట్టించుకోవేంది? నువ్వు కదులయ్యా నా పక్షాన. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చే దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా. అని కూర్చుంటే ఆయన ఎన్ని ఆదుకున్నాడు అనుకున్నా, ఎన్ని చేశాడు అనుకున్నా. ఇవన్నీ అనుభవాలు, మళ్ళీ ఒట్టి మాటలు కాదు. ఆయనకి చేశాడంట, ఈయనకి చేశాడంట, మీకు కూడా చేస్తాడని చెబితే కాదు, నాకు చేశాడు, అది రుజువు. మరీ మొరాయించింది ఏం మనకెళ్ళే సరిగ్గా చూడలేంటే ఫుడ్ మానుకొని కూర్చుంటాం. ఆయనే చూస్తాడు. ఆయనకి మనం అంటే చాలా ఇష్టం అండి. నీ బిడ్డను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో, నీకంటే 100 రెట్లని చెప్పనా, 1000 రెట్లని చెప్పనా, 1,000,000 అని చెప్పనా, చచ్చిపోయేంత ఇష్టం నువ్వంటే. నేనంటే ఇక తిండి మానుకొని కూర్చుంటే ఇంకెట్లా, ఎందుకు ఊరుకుంటాడు? ఖచ్చితంగా ఆయన నీ పక్షంగా కదులుతాడంతే. అది ఇప్పటి నుంచే అనుభవం. ఆ అనుభవాన్ని ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఇప్పటి నుంచే మోకాళ్ళ మీద ఉండి దేవుని ఆశ్రయించి పొందుకొనుట అనే ప్రక్రియను నువ్వు నేర్చుకుంటే, నీ వారికి నేర్పితే, నీ బిడ్డలకు నేర్పితే, రేపు ఆ అగ్ని పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు మొత్తం. దేవునిని అడుగుట, దేవుని ఆశ్రయించుట మర్చిపోవద్దు. అట్లా కాకుండా నరులను ఆశ్రయించడానికి అలవాటు పడి, మనుషులను చూసుకొని భరోసా ఫీల్ అయ్యి, వాళ్ళు ఉన్నారు మనకే, వీళ్ళు ఉన్నారు మనకేమని దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకొని శరీరులను ఆధారం చేసుకుంటే శాపం వస్తుంది అన్నాడు. ఇర్మియా గ్రంథము 17:5. నరులను ఆశ్రయించి, ఇర్మియా గ్రంథము 17:5, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అది తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అది మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి నుంచి ఏ అలవాటు నేర్చుకోవాలి?
ఏం నేర్చుకోవాలి రైజుబా? ప్రతిదీ మోకాళ్ళు వేయాలయ్యా. ఏది కావాలైనా, ఏది జరగాలైనా, ఏ అడుగు వేయాలైనా, ఏదనుకున్నా ముందు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలా. పెద్ద ఆయన ఏం చెబుతాడో దాన్ని బట్టి అడిగేద్దాం, ఆయన పలకరిద్దాం, ఆయనతో మాట్లాడదాం, ఆయనకి చెప్పుకుందాం. మనకున్నాడు కదా. మనమేమో పాటలు పాడుతాం కానీ ఆయన ఆశ్రయించటం తక్కువ. పాటలు కాదు, రియల్గా చేయాలి, ఆశ్రయించాలి. మంచి అలవాటు పిల్లలకు కూడా నేర్పండి. ఏమిటి? వాళ్ళ స్వబుద్ధి మీద డిపెండ్ అవ్వకుండా, మరొకటి బుద్ధి మీద డిపెండ్ అవ్వకుండా దేవుని వాక్కు మీద, దేవుని మీద ఆధారపడటం మీరు నేర్చుకోండి. బిడ్డలకు కూడా నేర్పండి. ఒకవేళ మనం రన్నింగ్లో ఉండగానే అంత్య అబద్ధ క్రీస్తు రాకడ వచ్చింది అనుకో, మనం లైన్లో ఉంటాం, పిల్లల్ని కూడా కాపాడుకుంటాం. ఒకవేళ వాడు వచ్చేటప్పటికి మనకు సమయం అయిపోయి వెళ్ళామనుకో, మన పిల్లలకి ముందే మనం నేర్పాం కనుక ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించటం. భద్రంగా ఉంటారు వాళ్ళు. సేవకులైతే సంఘానికి నేర్పాలి, కుటుంబానికి నేర్పాలి. విశ్వాసులైతే తమ కుటుంబంలోని బిడ్డలకు నేర్పుకోవాలి. ఏమి నేర్పుకోవాలి? దేవుని మీద ఆధారపడటం నేర్పుకోవాలి, దేవుని ఆశ్రయించడం నేర్పుకోవాలి. ప్రతిదీ దేవుని దగ్గర మోకాళ్ళుని అడిగి పొందుకోవటం నేర్పుకోవాలి. మోకాళ్ళు నల్లబడాలి దేవుని ఆశ్రయించి. స్తోత్రం. కాబట్టి మరి ఎంత పెద్ద పనైనా సరే దేవుడు ఆయన కృపతో ఆ విధంగా ఆయన ఆశ్రయించటం బట్టే అంత నడిపిస్తూ ఉన్నాడు. వాస్తవంగా చెప్తున్నా, అంతా ఒట్టి సరికే, ఖాళీ సరికే, అంతా ఒట్టి చేతులే. ఏదైనా ఈ చేతికి వచ్చిందంటే ఆయన కదిలిస్తేనే. ఎవరితో మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో తెలియదు. ఆయనే కదిలిస్తాడు, కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ పనంతా అలా జరిగిందే. ఎందుకు నాకు ఫోన్ చేసి నన్ను అడిగావుగా అని చెప్పే దమ్ము ఎవరికన్నా ఉందా? నాకు ఫోన్ చేసి నన్ను అడిగావుగా అనే ధైర్యం ఎవరికైనా ఉందా? మాట్లాడే పనే లేదు, ఎవరిని అడగల. ఆఖరికి అప్పిచ్చినా కూడా అన్నయ్య నా దగ్గర 5 లక్షలు ఉంది, తీసుకొని ఏదైనా వాడుకొని తర్వాత ఈ అన్నయ్య అని అప్పించినా కూడా వాళ్ళకే వాళ్ళు నన్ను అడిగి అప్పియటమే కానీ అప్పు కూడా అడుక్కోలా. వాళ్ళు నన్ను అడుక్కొని అప్పియాల్సిందే యేసునామంలో. హల్లెలూయా. అప్పించిన వాళ్ళు తిట్టుకోవాకండి. మరి నేను అడిగానా అప్పు? అంతే. చేస్తాడండి ఆయన, చేస్తాడు. ప్రార్థన చేయాలా? అయితే ప్రార్థన చేయాలా. మొన్న ఎవరో చెబుతున్నారు, ఓ తల్లి ఆమె గొలుసు కొట్టేశాడంట వాడు ఎవడో, బంగారుది. ఆమె ఏం టెన్షన్ పడలా. కొట్టేశావా, సరే పోయి ఏడదాకా పోతావు, నేను కూడా చూస్తానని ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చుందంట. ప్రభా, నేను ఎవరిని ఆశ్రయించను, ఎవరు నాకు తెచ్చిపెట్టరు నాకు తెలీదు. నాకు నేను పేదరాలని, నాకున్నది అదే, దాంతో అవసరం ఉంది నాకు ఆ గొలుసు కావాలని మోకాళ్ళుని ఫాస్టింగ్ ఉండి కూర్చుందంట. నువ్వు దానికి విషయంలో జవాబు ఇస్తే కానీ నేను వదిలిపెట్టిన ఆంతను ఉపవాసం ఉండి కూర్చుంటే, కొట్టేసినోడు ముక్కలు చేశాడంట దాన్ని అమ్ముకోవడానికి. ముక్కలు చేశాడంట. ముక్కలు చేసిన గొలుసుని వాడు చక్కగా పొట్లం కట్టి తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చిపోయాడంట. మామూలు సాక్ష్యం కాదు, ఇది మైండ్ పోయిన విషయం. ఏ దొంగ కూడా నా పని చేస్తాడా? మరే మామూలు విషయం అయింది అంటే మళ్ళీ ఇది నా జీవితంలో జరగలేదని మీరు అనుకునేరు. పాస్టర్ గారు బైక్ కొట్టేశాడు ఒకడు, మా బ్రదరు బుజ్జన్న. అప్పుడు చిన్నోడు హేమంత్ బాగలేకపోతే వాడు హాస్పిటల్లో డెంగ్యూ ఫీవర్ వచ్చి వాడు హాస్పిటల్లో ఉంటే వాడిని చూడటానికి వచ్చాడు ఆయన. బయట 20-30 బైకులు ఉన్నాయి. వాడేవాడు అందరు బైకులు వదిలిపెట్టి ఆయన బైకే తీసుకొని పోయాడు. ఒరిజినల్ చోరుడే. ఎందుకంటే ఆయన బండి కొంచెం కళకళలాడుతుంది. ఆ కొత్త కవర్ ఇంకా
పోలా బాగుంది, అందుకే వాడి కళ్ళు దాని మీద పడ్డాయి. తాళం పాపం అన్న దగ్గర ఉంది, బైక్ ఏమో బయట లేదు. బయటకు వచ్చి చూస్తే అందరి బళ్ళు ఉన్నాయి, ఆయన బండి లేదు. నాకు అర్థమైపోయింది, ఈ సెంటర్లో బండి పోయిందంటే అది గుంటూరు మాయబజార్లో పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుందని. ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే, కంప్లైంట్ ఏమైనా రాసుకుందాంలే కానీ పోండి కాదు, దేవులాడండి, చూడండి, తిరగండి అన్నారు. ఇది చేసేది లేక రాత్రి 12 దాకా తిరిగాం. బైక్ కొట్టేసిన రోడ్డు మీద పెట్టుకొని ఉంటాడా? నేనే కొట్టేశారాడిని అని. వాడు ఏం చేశాడో తెలీదుగా. ఇక తెల్లవారు ఏంది మా ప్రోగ్రాం అంటే, తెల్లవారుజామునే పెందల కాడే మాయబజార్కి వెళ్ళాలి గుంటూరులో. పార్ట్స్ విడగొట్టే టైం అది కాబట్టి పోతే ఒకవేళ లక్కు కుదిరితే మన బండి దొరకవచ్చు అని, లేకపోతే 10ంటికి పోలీస్ స్టేషన్కి పోవాలి. నేను మాయబజార్కి పోవాలా, పోలీస్ స్టేషన్కి పోవాలా? ఎందుకు? నాకుండేవాడు నాకున్నాడుగా, సర్వశక్తి గలవాడు. పోయి ఏకాంత ప్రార్థన చేసుకునే స్థలంలోకి పోయి కనీసం మోకాళ్ళు కూడా వేయలే, మొత్తుకోవాలా, గందరగోళం చేయలే. ఆ చెరువు కట్ట మీద నడుస్తానే కన్నీళ్లతో ఒక మాట అడిగా, నేను ఏదన్నా తప్పు చేసుంటే నన్ను శిక్షించు, ఏదన్నా నువ్వు నన్ను దెబ్బతీయాలనుకుంటే నన్నది. నా బిడ్డకు ప్రార్థన చేయడానికి వచ్చాడు దైవజనుడు, నా సహోదరుడు. ఆయన బాధపడితే అది నాకు సంతోషం కాదు. కాబట్టి నా ఎందుకు కనికరం ఉంచి ఆ బండి దొరికేటట్టు చేయయ్యా అన్న. అంతే. ఆ చెరువు కట్ట నడుచుకుంటానే మాట్లాడింది. నెహెమ్యా ప్రార్థన. రాజు అడిగాడు, ఏంటి నీ ముఖం వికారంగా ఉంది, ఏమైంది అంటే అప్పుడప్పుడే ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, ఇప్పుడు వీడు నా ఫేస్ చూసి అడిగాడు, ఏంటి నీ ముఖం వికారంగా ఉందని. ఇప్పుడు మ్యాటర్ చెప్పబోతున్నాను, వీనికి నా యందు దయ పుట్టించని 2 ముక్కలు అనుకొని, నా పితరులు సమాధులున్న పట్టణం పాడైపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలను రాజా అన్నాడు నెహెమ్యా. అడిగిన మాటకు జవాబు చెప్పబోయే ఈ మధ్య కొద్ది నిడివిలోనే ప్రార్థన చేసినట్టుంది ఆయన. చూసారా? అది కూడా ప్రార్థనే. బాగా చదవండి నెహెమ్యా గ్రంథం, ఇంటికి పోయి భలే విషయాలు ఉంటాయి. అది ఈ చిన్న గ్యాప్లో కూడా ప్రార్థన చేయవచ్చా అనిపించింది మనకి. 2 ముక్కలే. ఏంటి నువ్వు అలా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదు మహారాజా, ఇలా జరిగింది అని చెప్పాలి. రాజు అడిగిన ప్రశ్నకు ఉత్తరం ఇవ్వబోయే మధ్య గ్యాప్ ఎంత? సెకండ్సే ఉంటుంది, నిమిషాలు ఉంటుందా? ఆ సెకండ్స్లో ప్రేయర్ చేసేసాడు. దేవా, అడిగాడు నా ఫేస్ చూసి, ఇప్పుడు నేను జవాబు ఇవ్వబోతున్నాను, ఈ మనుషునికి నా యందు దయ పుట్టించని ప్రార్థన చేశాడు. చూస్తారా? అడిగితే ఆ మాట అయిన తర్వాత, సరే నేను ఏం చేయాలి నీకు అంటాడు. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం. కనపడలేదా? రెఫరెన్స్ చెప్పు. 2వ అధ్యాయం 2వ వచనం. చదువు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి అని నాతో అనగా, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీ ముఖం నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, అద్దుగో, ఎందుకయ్యా ముఖం వికారంగా ఉంది అంటే, ఇట్లా నా పితరులు సమాధులు ఉండేటువంటి పట్టణం ఇలా అయిపోతే నేను ఎలా హ్యాపీగా ఉంటాను అన్నాడు. సరే, నీకేం కావాలన్నాడు. ఇప్పుడు సెకండ్సా లేకపోతే గంటలా? నెహెమ్యా ఆన్సర్ ఇవ్వడానికి ఇక్కడ సెకండ్సా, నిమిషాలా, గంటలా? సెకండ్స్లోనే చెప్పాలా. వెంటనే ఏమంటున్నాడు చూడు అక్కడ, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా. ఏమయ్యా, ఎట్లా ప్రార్థన చేశావు
అక్కడ సెకండ్సే కదా ఉంది. చదువు. నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడయ్యను. ఆకాశమందు దేవునికి ప్రార్థన చేశాను అన్నాడా లేదా? ఏం చేశాడు? ఎంత సమయంలో చేశాడు? సరే అయిపోలా, ఆ తర్వాత కూడా చూడొచ్చు. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలను అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములో మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆస్థానమునకు ఒక తాకీదుయుడని అడిగి తిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపించిన నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది యువతలనున్న అధికారుల యొద్దకు వచ్చి, అక్కడ నుంచి మీరు చదువుకుంటా వస్తే రాజు అడుగుతాడు, ఈయన ఆన్సర్ ఇస్తాడు, మధ్యలో ప్రార్థన చేశానంటాడు. రాజు అడుగుతాడు, ఈయన బదులు ఇస్తాడు, మధ్యలో ప్రార్థన చేశానంటాడు. కొన్ని చోట్ల ఆ ప్రార్థన కూడా రాయబడింది. ఈ మనుషుడు నా మాట వినాలయ్యా అని అడుగుతాడు. ఈ మనుషుడు నా మనవి వినాలయ్యా అని అడుగుతాడు. నేను సుదీర్ఘ ప్రార్థన చేయలే. చెరువు కట్ట మీద నేను నడుచుకుంటా వెళ్ళి కన్నీళ్లతో, నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించు, కానీ నా కోసం వచ్చిన ఆ వ్యక్తి బాధపడకూడదు తండ్రి. ఇందును గూర్చి నీవు నాతో మాట్లాడని ప్రార్థన చేశా. నిజం, దేవుడే సాక్షి, అబద్ధం చెప్పట్లా. దేవునికి స్తోత్రం. నడుస్తా ఈ మాట అన్నా, ఇందును గూర్చి నీవు నాతో మాట్లాడయ్యా అని ఒక మాట అడిగి దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తే, నిన్నటి రోజున నువ్వు ఒక చోటకి వెళ్ళాలని నిర్ణయించుకున్నావు, ఆ ప్రయాణం నీకు క్షేమకరం కాదు, అందుకే దాన్ని మాన్పించడానికి నేను ఈ పరిస్థితిని నీకు అనుమతించాను అన్నాడు. అలా మాట్లాడా అంటే ఏడిసావు, నేనేం చేయమంటామో నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడకపోతే నాకు సంబంధం లేదు అని మీకు బదులు ఇస్తా. ఎవరైనా అంటే మీరు అన్నర్లే, నమ్ముతారు, నాకు తెలుసు. నమ్మనోడికి ఇది ఆన్సరు. నిజంగా నువ్వు వెళ్ళే ప్రయాణం ఆగాలి, అందుకే నేను ఆ పరిస్థితి రానిచ్చాను అన్నాడు. ఇదే నిజమైతే మరి ఆగాగా, నేను నైటు బయలుదేరి ఈ పాటికి అక్కడ ఉండాలి, ఎగ్గొట్టాగా, ఇంక బాగున్నా, ఇంక రానని చెప్పాగా, ఆగాగా. అందుకోసమే నువ్వు ఈ కార్యాన్ని జరిగించినట్లయితే యేసు నామములో ఇప్పుడు ఆ బండి దొరకాలి ప్రభువా అని ఆ మాట అని పక్కకు వచ్చి సెల్ ఫోన్ ఆన్ చేశా. కీప్యాడ్ ఫోన్ ఆన్ చేశా. ఫస్ట్ ఫోన్ ఆయిందే వచ్చింది నాకు. బైక్ పోగొట్టుకున్న దైవజనుడే ఫోన్ చేశాడు. నేను అనుకున్నా, ఏం తమ్ముడు పొద్దున్నే స్టేషన్ అదే గుంటూరు వెళ్దాం అనుకున్నాం కదా, ఎడిపోయావు నువ్వు అని అడుగుతానికి చేశాడేమో అనుకున్నా. ఫోన్ చేసి దేవునికి స్తోత్రం అన్నాడు ఆయన. నేను హల్లెలూయా అన్నా. అయ్యా బండి దొరికిందయ్యా అన్నాడు. మరి 2 ముక్కలో కన్నీళ్లతో ఆయన వైపు తిరిగి, తప్పు చేసింది నేను తేడా అయితే నన్ను శిక్షించు, కానీ అతను వద్దు, నా కోసం వచ్చాడు. నేను పడే బాధ కన్నా కూడా ఎక్కువ బాధ నాకు, అది కనికరించమని వెంటనే చెప్పాడు. ఆ ప్రయాణం ఆపడానికి చేశాలే, అట్లయితే ఆగాగా మరి వచ్చింది పో, జవాబు చూసుకో. నమ్మదగిన వాడు ఆయన. తీసుకెళ్ళినోడు ఏం చేశాడో తెలుసా? పార్ట్స్ విడదీయలేదు, లేదా ఇంకొకటికి అమ్మలేదు, ఏడో దాచిపెట్టలేదు. నేను బైక్ పోగొట్టుకున్న దైవజనుడు, మరి కొంతమంది దైవజనులు 12 తిరిగాం కదా బైక్ ఏడం దొరికిద్దామో అని. ఈ దైవజనుల్లో ఒక దైవజనుడు ఇంటి ఎదురుగా పెట్టిపోయాడు వాడు. నిజమండి, ఒక దైవజనుడు ఇంటి ఎదురుగా పెట్టిపోయాడు వాడు. మీరు ఒకసారి ఊహించండి ఎలా జరుగుంటుంది ఆ కార్యం.
చోరీ చేసి వస్తువు తీసుకెళ్ళినోడికి మనసు కలిగిద్దా మళ్ళా తెచ్చి ఇవ్వాలని? ప్రార్థన ఆలకించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. 3 లక్షలు డబ్బు కట్టాల బల్ల మీద. ఆయన బతుకుతాడో లేదో చెప్పలేం మేము అన్నారు. మా నాయనకు బాగలేనప్పుడు 3 లక్షలు డబ్బు కట్టాలి. మా నాయన డేంజర్గానే ఉన్నాడు. మన దగ్గర స్తోమత లేదు. క్యా కరేంగే, రండి ఇంటికి తీసుకురండి అంది. పైసలు లేవు, మరి ఉంటే ఏ పాటైనా పడవచ్చు, మరి లేవు, ఏం చేయాలా? నా చేతులు ఏదన్నా ఉందంటే దేవుని పిల్లలది మందిరం కోసం ఇచ్చింది, ఏం చేయాలా? ఇంటికి తీసుకొచ్చారు. ప్రార్థన చేసి మా నాన్నతో మాట్లాడు, నాన్న దేవుని మీద విశ్వాసం ఉంది కదండి నీకు? ఉందయ్యా, నేను ప్రార్థన చేస్తానన్నా. నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే దేవుడు స్వస్థపరుస్తాడు, నేను లేవనెత్తుతాడు, నార్మల్ కండిషన్లోకి వస్తావు, చేయమంటావా అన్నాడు. చెయ్యయ్యా, నాకు విశ్వాసం ఉందన్నాడు. ఆయన మంచం దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేశా. 70 సంవత్సరాల వయసు దాటించావు. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. 70 ఏళ్ళు దాటించావు. తృప్తి. నా తండ్రికి నీ లేఖనం ప్రకారం దీర్ఘాయువే ఇచ్చావు, హ్యాపీ. కానీ ఇన్ని సంవత్సరాలు నా కోసం కష్టపడ్డాడు. ప్రశాంతంగా ఒక 4-5 సంవత్సరాలన్నా మా చేతి ఆహారం తృప్తికరంగా తిని మా సేవ పొందలేదు మా నాన్న. మా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మాకే సేవ చేశాడు, కానీ మా సేవ పొందలా మా నాన్న. నా సేవ పొందలా నా తండ్రి. ఒక అవకాశం ఇవ్వు, ఆయనను ప్రేమించి ఆయనకు సేవ చేసే ధన్యత నివ్వు అని అడిగా. మా నాన్నను ముట్టాడు. 7 సంవత్సరాలు ఇక తిరుగు లేకుండా మళ్ళా లేచి సైకిల్ దొక్కుతా తిరిగాడు ఆయన. బల్ల మీద 3 లక్షలు లేదు, ఆపరేషన్లు లేవు, ఏమీ లేదు. 7 సంవత్సరాలు 70 దాటిన వయసులో మళ్ళీ సైకిల్ వేసుకొని తిరిగాడు ఆయన. ఇక 80 సమీపిస్తున్న స్థితిలో మరీ కాళ్ళు నడవలేక, వయసును బట్టి కాళ్ళు శక్తి కోల్పోతుంది కదా, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, అట్లా ఇక రాను ఇక వయసు మారే కొద్ది ఇబ్బంది పడుతున్నాడు. నేనేమో 4-5 ఏళ్ళు ఆయనకి ఉపచారం చేసుకునే అవకాశం ఏమన్నా. 7 సంపూర్ణ సంవత్సరాలు ఇచ్చాడు. తృప్తిగా పరిచర్య విస్తరణ కూడా ఆయన చూశాడు. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ ఈ మందిరం మొదటి షెడ్ వేసినప్పుడు ఆయనే పునాది వేసింది ఈ మందిరానికి. దేవుని పని విస్తరణ, పరిచర్య, అభివృద్ధి, నన్ను దేవుడు వాడుకుంటూ ఆయన నామాన్ని మయంపరుచుకుంటున్న ఆనందాన్ని కళ్ళారా చూసి సంతోషంగా అనుభవించి చాలా చిత్రంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. అది కూడా ముందే మాట్లాడాడు, దేవుణ్ణి తప్పు పట్టకూడదు, ఇంకా ఏజ్ మారుతా ఉంది, ఇంకా ఆ శరీరం సహకరించదు, నేను తీసుకుంటాను అని ముందుగా ఒక 15 దినాలకు ముందు ఒక దర్శనం చూపించి, ఆ దర్శనంలో చూపించిన ప్రకారం చిత్రంగా తీసుకున్నాడు దేవుడు. నేను కూడా ఇక ఒక్క మాట కూడా అనలేదు, కృతజ్ఞతలు చెప్పా. ఆశించాను ఒక 2-3 ఏళ్ళన్నా నాన్నకి ఉపచారం చేయాలి అని. 7 సంపూర్ణ సంవత్సరాలు ఆయనకి సేవ చేసే అవకాశం ఇచ్చావు.